సినిమా వ్యూ. ఇప్పుడే పెద్ద మూవీ చూసాను. సో మూవీ విషయానికి వచ్చేస్తే డీసెంట్ మూవీ. కమర్షియల్ యాంగిల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది మూవీ స్టోరీ. ప్లాట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసినట్టే ఒక పల్లెటూరులో అయితే కొండ కింద ఆ పల్లెటూరులో అయితే హీరో అంటే ఉంటాడనమాట. సో అతను చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టుంటాడు. సో చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, ముఖ్యంగా రెజ్లింగ్, అలాగే క్రికెట్, రన్నింగ్ రేస్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట తనకి. సో అతను పెద్ద అయ్యాక అతని కెరీర్ ఎలా మారింది, అలాగే ఊరికి వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సో అతను నేషనల్ లెవెల్లో ఆడి అతనికి ఉన్న ఊర్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేశాడు, మధ్యలో కొన్ని కమర్షియల్ యాంగిల్స్ అండ్ హీరోయిన్ యాంగిల్. సో ఇవన్నీ కొంతవరకు అయితే కొన్ని బాగున్నాయి అనమాట. ఎక్కువ అయితే రెజ్లింగ్ పార్ట్ అండ్ క్రికెట్ పార్ట్ అయితే బాగుంది. మూవీలో సగం ఇదే పార్ట్ ఉంటుంది స్పోర్ట్స్ పైనే. అండ్ ముఖ్యంగా విలన్స్ అయితే మున్నాబాయ్ అయితే కొంచెం డీసెంట్గానే యాక్టింగ్ చేశాడు. అండ్ జగపతి బాబు రోల్ అయితే బాగుంది లుక్ పరంగా. అండ్ ఇంకో రోల్ ఉంది శివ గారిది, ఆ రోల్ కూడా చాలా బాగా చేశారు. ఆ రోల్ ఉన్నంతసేపు చాలా బాగా అనిపించింది నాకు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే ఈ మూవీలో చాలా బాగుంది. ముఖ్యంగా ఆ క్యారెక్టర్లో ఉండిపోయాడు. సో ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతాడో అలాగే మాట్లాడడం, మూమెంట్స్ అండ్ క్రికెట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి. అండ్ రెజ్లింగ్, సో క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. బట్ డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని అంతగా యూజ్ చేసుకోలేదు అనిపించింది. అండ్ మూవీ మొత్తం ఊరి కోసం అయితే వెళ్తుంటుంది అండ్ స్పోర్ట్స్ గురించి అయితే వెళ్తుంటుంది. స్పోర్ట్స్ యాంగిల్ చాలా బాగుంది, కానీ ఊరు అనే కాన్సెప్ట్ అనేది చాలా ఓవర్ రేటెడ్. మనకు పాత సినిమాల్లో చూసిన యాంగిల్ అనమాట. పల్లెటూరు కోసం ఊర్లో ఏదో మంచి జరగాలని చెప్పి హీరో కష్టపడి స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్ దాకా వెళ్ళడం, ఈ కాన్సెప్ట్ అనేది చాలా సినిమాలో చూసింది. చాలా అవుట్డేటెడ్ కాన్సెప్ట్ లాగా అనిపించింది నాకైతే. అండ్ మూవీ మొత్తం కొన్ని కమర్షియల్ యాంగిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. హీరో విలన్ ఫైట్ సీన్స్ అనేవి ఓవర్ రేటెడ్గా ఉంటాయి. గాల్లోకి ఎగిరి ఫైటింగ్ చేయడం, లాజిక్లెట్ ఫైటింగ్ సీన్స్ ఇవన్నీ కొంచెం ఓవర్ రేటెడ్గా ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ ఉండే పోర్షన్స్ అయితే తీసేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే చాలా వల్గర్గా చూపించారు హీరోయిన్ ఉండే సీన్స్ అన్నిటిని. మనకు దేవరా సినిమాలో కానివ్వండి, కొన్ని సినిమాల్లో జాన్వీ ఉన్న సినిమాస్లో కావాలని ఎక్స్పోజింగ్ ఎక్కువ చేసి చూపెడతారు. సో ఈ సినిమాలో కూడా సేమ్ అంతే, హీరోయిన్ని ఎక్స్పోజింగ్ కోసమే తీసుకున్నారు అనేటట్టుగా తీసుకున్నారు. కొన్ని సీన్స్ అయితే చాలా వల్గర్గా ఉన్నాయి. సో ఇలాంటి సీన్స్ అన్నీ డిస్టర్బ్ చేస్తున్నాయి మూవీ మొత్తంలో. మూవీ ఒక మంచి ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు ఇవన్నీ డిస్టర్బింగ్గా అనిపించాయి నాకైతే. అండ్ మూవీ అయితే ఆ పాయింట్ వల్గరిటీ పాయింట్స్ ఇవన్నీ తీసేస్తే రెజ్లింగ్ అండ్ క్రికెట్, అతని కెరియర్, పెద్ద కెరియర్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఊరనే కాన్సెప్ట్ కూడా కొంచెం డీసెంట్గానే వెళ్తుంది, కానీ ఆ ఎమోషన్ అనేది సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ మూవీలో ఊరనే ఎమోషన్ అంతగా సెట్ కాలేదు. దాని బదులు హీరోకే ఓన్గా చిన్నప్పటి నుంచి అథ్లీట్ అవ్వాలన్న కోరిక ఉండడం. సో ఆ కాన్సెప్ట్ మీద తీసుకెళ్తే ఇంకా బాగుంది అనిపించేది. ఒక జెర్సీ లాగా సారపట్ట పరంపర సేమ్ రెజ్లింగ్ కాన్సెప్ట్తోనే ఉంటుంది ఆ మూవీ కూడా. సో అందులో ఉన్న హానెస్టీ అలాంటి మూవీలా తీసుంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ కమర్షియల్గా తీసుకొని 2-3 ఐటమ్ సాంగ్స్ పెట్టి ఆ మూవీని మొత్తం కమర్షియలైజ్ చేసేసి ఓవర్ రేటెడ్ ఫైటింగ్ సీన్స్తోనైతే మొత్తం కవర్ చేసినట్టు చాలా స్ట్రెచ్ చేశారు మూవీని 3 hours లాంగ్ రన్లో. సో ఇంతసేపు మూవీ చూసాక అనిపించింది ఆ కమర్షియల్ యాంగిల్ ఏదైతే ఉందో కొంచెం తీసేసి హీరో కోన్గా అతనికంటూ ఒక మంచి స్టోరీని రాసుకుని ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఈ స్టోరీ బెటర్గా లేదంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే తీసేస్తే బాగుండు అనిపించింది. సో రైటింగ్లో ప్రాబ్లమో లేకపోతే ఆ స్క్రీన్ ప్లే ప్రాబ్లమో తెలియదు, కానీ చాలా సీన్స్ అయితే సగం ఎడిట్ చేసినట్టు సగం తీసినట్టే అనిపిస్తాయి, హాఫ్ బేక్డ్గా అనిపించింది నాకు మూవీ మొత్తంలో. సో ఇది తప్ప మూవీ డీసెంట్గానే వెళ్ళింది. అండ్ నేనైతే ఈ మూవీకి వెళ్ళాలా వద్దా అంటే అది మీ ఇష్టం. నేనైతే ఇది ఒక డీసెంట్ మూవీ అని చెప్తాను. నా ఒపీనియన్ పరంగా అయితే మేబీ మీ టికెట్ డబ్బులు వేస్ట్ కాకూడదు అనుకుంటే ఈ మూవీకి వెళ్ళకండి. ఏం పర్లేదు, నేను రామ్ చరణ్ ఫ్యాన్ని, ఎప్పుడు ఎంతవరకు ఇలాంటి మూవీస్ రావడం చూడలేదంటే చూడండి. గేమ్ చేంజర్ కన్నా కొంచెం బెటర్ మూవీ అని చెప్తాను నేను ఇదైతే. సో